గైస్ టీవీని అయితే ఎవరు పర్చేజ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు మీరు ఇప్పుడు అనుకున్నా నేను టీవీ పర్చేజ్ చేయాలని అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేశారా, క్లోజ్ చేసేయండి వెంటనే. ఎందుకు ఇక దసరా సేల్స్ అంటే ఏంది అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అదే మీరు అనుకునేదే. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్. ఓకేనా? ఈ యొక్క సేల్స్లో అదిరిపోయే టీవీస్ని లాంచ్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నానమాట. ఈ యొక్క సేల్లో ఏ టీవీస్ లాంచ్ చేస్తున్నారు అంటే అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ ఏవి వస్తున్నాయి. 2.0 అనుకోవచ్చు, మీరైతే 2.0 కూడా అనుకోవచ్చు. మరి ఈ యొక్క సేల్స్లో లాంచ్ అవ్వబోతున్న టీవీస్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. చూడమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో అండ్ ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఓకేనా? అండ్ ఇంకా మీరు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. ఐపీఎల్ కూడా మీరు చూడాలైతే అనుకుంటున్నారా? ఐపీఎల్ ఏ విధంగా చూడాలి ఫ్రీగా అనే దాని గురించి వీడియో చేశాను. అండ్ అదేవిధంగా ఐపీఎల్ కూడా ఆడుతూ మనం మనీ ఎలా సంపాదించాలనే దాని గురించి ఆ యొక్క వీడియోలో చెప్పాను. ఒకసారి తమ్మనేలు ఉన్న వీడియోని మీరు ఒకసారి అయితే చూడండి అండ్ మనీని గెయిన్ చేయండి. ఆహ్లాదకరంగా ఆ యొక్క ఐపీఎల్ మ్యాచ్ని వీక్షించండి. చలో పదండి వీడియోలోకి. మీరు చూస్తున్న శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సో ఫ్రెండ్స్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా. అండ్ ఈ యొక్క సేల్స్లో అదిరిపోయే టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు అనమాట. దసరా అనేది మారుమోగుతుంది అండ్ మొబైల్స్ పైన టీవీస్ అయితే పడుతున్నాయి, రిలీజ్ చేస్తున్నారు కంపెనీస్. అండ్ మరి ఈ యొక్క వీడియోలో మీకైతే క్లియర్గా చెప్తాను. మరి ఈ యొక్క సేల్లో అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ ఏవేవైతే వస్తున్నాయి అండ్ కొన్ని డేట్ అనేవి కన్ఫర్మ్ అయితేనే, కొన్ని అయితే పోస్టర్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు కానీ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో క్లియర్గా మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. అండ్ దీన్ని బట్టి మీరైతే ఒక టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే నన్ను ట్విట్టర్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ మీరైతే కామెంట్ అయితే అంటే అడగొచ్చు, డైరెక్ట్ మెసేజ్ అయితే చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి మొదటి టీవీ గురించి మాట్లాడుకోవాలంటే డేట్ కూడా కన్ఫర్మ్ అయితే అయింది. ఈ యొక్క టీవీది హైసెన్స్ QLED 55 ఇంచెస్ టీవీ అయితే కన్ఫర్మ్ అయితే అయింది. ఆల్రెడీ పోస్టర్స్ కూడా మనకు ఫ్లిప్కార్ట్లో అయితే కనబడుతున్నాయి. అమెజాన్లో అయితే నాకైతే కనపడలేదు ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు కనపడినట్లయితే కింద అయితే కామెంట్ చేయండి అమెజాన్లో కూడా ఉన్నట్లయితే. అండ్ కొంతమంది తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటే తెలుసుకుంటారన్నమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకు పోస్టర్స్ కనబడుతున్నాయి కదా. ఫ్లిప్కార్ట్ పోస్టర్స్ ప్రకారం మనకైతే తెలిసింది ఈ మంత్ 20th అంటే రేపే లాంచ్ అవబోతుంది ఈ యొక్క టీవీ. బట్ ఇంతవరకు అయితే ఎలాంటి మనకు స్పెక్స్ అనేవి అయితే తెలియదు అనమాట. ఈ టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ యొక్క పోస్టర్ చూసి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 55 ఇంచెస్ QLED టెక్నాలజీ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ ఒకటే సైజ్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి తీసుకొస్తున్నారు. అండ్ లోకల్ డిమ్మింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ NTS కానీ ఇంకా వేరే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ HDR10 సపోర్ట్, HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. సో ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే నేను కంపల్సరీ ఈ టీవీ లాంచ్ అయిన తర్వాత కంపల్సరీ మీకు అయితే చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ చేయడానికి కూడా అయితే ట్రై అయితే చేస్తాను కంపల్సరీగా. అండ్ మీరైతే చూస్తూనే ఉండండి. ఈ యొక్క టీవీ మనకు సేల్స్ ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా 6th నుంచి, అంటే నెక్స్ట్ మంత్ October 6th నుంచి ఈ యొక్క సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి కదా. మేబీ అప్పుడైతే ఈ యొక్క సేల్లోకి అయితే తీసుకురావచ్చు హైసెన్స్ 55 ఇంచెస్ QLED టీవీని అనమాట. అండ్ నెక్స్ట్ రాబోతున్న అప్కమింగ్ స్మార్ట్ టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే షామీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ నుంచి సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. లో బడ్జెట్ కేటగిరీలో అనమాట. రెడ్మీ టీవీ సిరీస్ నేమ్తో అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇవి మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి. అండ్ 32 ఇంచెస్ టీవీ అండ్ 43 ఇంచెస్ టీవీ ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఈ టీవీస్ని మనకు ఈ యొక్క మంత్ అంటే September 22nd అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ప్రైస్ బట్టి ఈ టీవీ అయితే సేల్ అయితే చేస్తారు. Android 11 తోటి అయితే టీవీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే Realme నుంచి మాట్లాడుకోవాలి. Realme అప్కమింగ్ స్మార్ట్ టీవీ కాదు, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ కూడా అయితే లాంచ్ అయితే చేస్తుందన్నమాట. వాక్యూమ్ క్లీనర్, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్, అలాగే మనకు Google 4K స్టిక్ని అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో దాని గురించి కూడా మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మ్యాక్సిమం పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేసి అన్బాక్సింగ్ కూడా అయితే చేస్తాను అనమాట. సో రియల్మీ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే రియల్మీ టీవీ 32 ఇంచెస్ న్యూ టీవీని అయితే తీసుకుని అయితే వస్తుంది. అండ్ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే దీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. చాలా ప్రీమియం బెజల్లెస్ అయితే అంటున్నారు. కానీ ఇక్కడైతే వచ్చేసరికి ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ తోటి అయితే ఈ టీవీని అయితే తీసుకుని అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వేరే అదర్ ఓఎస్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు ఈ యొక్క టీవీలో. సో ఈ టీవీ గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఈ టీవీ లాంచ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో మ్యాక్సిమం లాంచ్ అయితే అవ్వచ్చు. అండ్ 24th అనమాట మధ్యాహ్నం 12 గంటలకు 12:30 నిమిషాలకి టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో సేల్స్ అనేవి నాకు తెలిసి అండ్
ఏదైతే అక్టోబర్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా ఫ్లిప్కార్ట్ సేల్స్, అమెజాన్ సేల్స్లో, అప్పుడైతే ఈ యొక్క సేల్స్లో ఈ టీవీ అయితే ఉండబోతుంది అనమాట. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చేసరికి అదర్వైజ్ తోటి వస్తున్నట్లయితే ఆ టీవీని అయితే మీరు పక్కకైతే పెట్టండి. ఆండ్రాయిడ్ 10 తోటి, ఆండ్రాయిడ్ 11 తోటి ఇలా వస్తున్న టీవీస్ని అయితే ఎంకరేజ్ చేయండి. మీకు కూడా బెటర్ అయితే ఉంటుంది, లైఫ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ టీవీస్. సో నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ టీవీస్కి పోయే ముందు ఇవే అనమాట మనకు కన్ఫర్మ్ అయినవి టీవీస్. సో మనకు కన్ఫర్మ్ కాకుండా అంటే డేట్ అనేది కన్ఫర్మ్ కాకుండా ఓన్లీ పోస్టర్ తోటి మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే కనబడుతున్నాయి. అండ్ మొదటగా నోకియా ఆండ్రాయిడ్ 11 టీవీస్ అయితే కనబడుతున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే కనబడుతుంది. డేట్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. వీళ్ళు JBL సౌండ్ సిస్టమ్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ 2020లో అయితే JBL తోటి అండ్ 1K తోటి కూడా అయితే వీళ్ళైతే 2019 అనుకుంటా, 2019లో JBL సౌండ్ సిస్టమ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సౌండ్ బార్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత 1K నుంచి అయితే తీసుకుని అయితే వచ్చారు 2020లో. ఇప్పుడు మళ్ళీ JBL సిస్టమ్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 అయితే ఉండబోతుంది ఈ యొక్క టీవీలో. సో ఈ టీవీ గురించి మనకి ఇంకా డీటెయిల్గా అయితే తెలియదు అనమాట. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ టీవీ లాంచ్ డేట్ కూడా తెలియదు. బట్ మన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అండ్ సేల్స్ కూడా మనకు అండ్ అక్టోబర్ 7th అయితే, అక్టోబర్ 6 నుంచి అయితే జరగబోతున్నాయి. అండ్ మరి నెక్స్ట్ రాబోతున్న అప్కమింగ్ స్మార్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మాత్రం ఆసమ్ అని చెప్పుకోవచ్చు. 2020లో అద్రిపోయే టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అదేనండి మోటరోలా రెవ్ సిరీస్ అని, మోటరోలా ZX Pro సిరీస్ అని. ఇవి మాత్రం బ్రిలియంట్ స్పెక్స్ తోటి తీసుకుని అయితే వచ్చారు మోటరోలా సిరీస్ నుంచి. అండ్ 2020 వరకు మనం ఏ టీవీస్ చూసాం, 4K LED టీవీ చూసాం. బట్ ఇప్పుడు మోటరోలా నుంచి QLED టీవీస్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఇవి కూడా మనకు ఫ్లిప్కార్ట్లోనే లభిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క స్క్రీన్, అండ్ ఇక్కడ స్క్రీన్ చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ మోటరోలా నుంచి QLED టీవీస్ మనకు డేట్ కూడా అయితే కన్ఫర్మ్ కాలేదు. ఈ టీవీ డీటెయిల్స్ కూడా ఎలాంటి అయితే ఇంకా మనకు లీక్ అయితే కాలేదన్నమాట. సో కంపల్సరీ లీక్ అయినట్లయినా కానీ, ఈ టీవీ గురించి స్పెసిఫికేషన్ తెలిసినా కానీ కంపల్సరీ మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఏసర్ టీవీస్ గురించి మాట్లాడుకోవాలి. ఏసర్ టీవీస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇవి అమెజాన్లో అయితే ఉండబోతున్నాయి. అండ్ ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. 32 ఇంచెస్ టీవీ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 70 ఇంచెస్ టీవీ వరకు అయితే మనకైతే లాంచ్ అయితే చేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారనమాట అమెజాన్లో. సో ఈ టీవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది నాకు తెలియదు. ఈ మంత్ ఎండింగ్ నాటికి అయితే లాంచ్ అయితే చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నేను ఈ యొక్క టీవీని పర్చేస్ చేసి అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను అనమాట ఫ్రెండ్స్. సో ఇవి టోటల్గా మనకు బడ్జెట్ కేటగిరీలో అయితే ఈ టీవీస్ అయితే తీసుకొస్తున్నారు. QLED టెక్నాలజీ తోటి, 4K LED టెక్నాలజీ తోటి. అండ్ మీరు 4Kలో తీసుకోవాలా, QLEDలో తీసుకోవాలని ఒకసారి డిసైడ్ అయితే అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీరైతే టీవీస్ అయితే పర్చేస్ చేయండి. సో నా చాయిస్ ఏంటి అని అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మోటరోలా QLED గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరే ఏ టీవీ గురించి వెయిట్ చేస్తున్నారు దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.